హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ 12.2 స్టార్ట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికలీ ఆన్ ది సైడ్ ఆఫ్ ఏ రోడ్. ఏముందంటే ఒక టీవీ టవర్ ఉందంట. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది అదర్ సైడ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ది టవర్. ఒక టవర్ ఉందంట, టీవీ టవరు ఆన్ ది సైడ్ ఆఫ్ ఏ రోడ్, ఒక రోడ్ సైడ్లో ఉందంట. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది అదర్ సైడ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 60 degrees. ఇక్కడ నుంచి రోడ్కి ఆపోజిట్ సైడ్లో నుంచి ఈ టవర్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంట? 60 degrees అంట. ఫ్రమ్ అనదర్ పాయింట్ 10 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్, ఇక్కడ నుంచి ఒక 10 meters దూరంలో నుంచి on the line joining this point to the foot of the tower the angle of elevation of the top of the tower is 30 degrees. ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఎంత అంట? 30 degrees అంట. ఫైండ్ ది హైట్ ఆఫ్ ద టవర్ అండ్ విడ్త్ ఆఫ్ ద రోడ్. అర్థమైందమ్మా? ఇది హైట్ ఆఫ్ ద టవర్. ఇది ఒక టవర్ ఏ బి సి డి అనుకుంటున్నాం, మన ఇష్టం ఎలా అన్నా అనుకోవచ్చు. ఇది ఒక టవరు, ఇది విడ్త్ ఆఫ్ ద రోడ్డు. ఇక్కడ నుంచి టవర్ ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చి 60 degrees ఉందంట. ఇక్కడ నుంచి ఒక 10 meters మూవ్ అయిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టవర్ వచ్చి 30 degrees అయిందంట. అప్పుడు హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి, విడ్త్ ఆఫ్ ద రోడ్, ఇదే కదా బీసీ అనే కదా విడ్త్ ఆఫ్ ద రోడ్డు. ఈ విడ్త్ ఆఫ్ ద రోడ్ కూడా కనుక్కోవాలి. ఇది నాకు తెలియదు కదా, ఎక్స్ అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆపోజిట్ సైడు అడ్జసెంట్ సైడు దేంట్లో ఉంటుంది? టాన్. అంటే మనం టాన్ యూస్ చేయొచ్చు. హియర్ ఇన్ ఫిగర్ ఏబి ఈజ్ ద height of the tower. Height of the tower. CB is the width of the road. Width of the road. అంటే మనం దేన్ని అజ్యూమ్ చేసుకుంటున్నామో అవన్నీ రాసుకోవాలి. సిబి విడ్త్ ఆఫ్ ద రోడ్డు, ఏబి అనేది హైట్. ఫిగర్ నుంచి ఏం చెప్పచ్చు? tan 60 degrees. Tan 60 degrees equals to opposite side by adjacent side, h by x. Let it be equation 1. మళ్ళీ opposite side by adjacent side tan 30 చేద్దామా? tan 60 అమ్మా ఒక్క నిమిషం, ఇది వద్దు. tan 60 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకేసారి. tan 60 ఎంత? √3 ఈక్వల్స్ టు h by x. x డివైడ్ అవుతుంది కదా, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. therefore h ఈక్వల్స్ టు √3 ఇంటూ x. అవునా? దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకేనా? ఇక్కడ మళ్ళీ tan 30 degrees యూస్ చేస్తున్నాం. ఎందుకని? ఆపోజిట్ సైడు అడ్జసెంట్ సైడు తెలుసు. tan 30 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ h బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? bd 10 + x. అవునా? 10 + x. ఇప్పుడు tan 30 వాల్యూ ఎంత? 1/√3 ఈక్వల్స్ టు h బై 10 + x. క్రాస్ మల్టిప్లై చేయండి. 10 + x ఈక్వల్స్ టు h ఇంటూ √3. మనకు h ఒకటే కావాలా? h ఈక్వల్స్ టు ఏమవుతుంది? 10 + x డివైడెడ్ బై √3. √3 మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. ఇది హైట్ ఆఫ్ ద టవరే, ఇది హైట్ ఆఫ్ ద టవరే. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని ఈక్వేట్ చేయొచ్చా? ఈక్వేటింగ్ 1 and 2. ఏంటి ఈక్వేషన్ 1 ఏంటి? √3 ఇంటూ x ఈక్వల్స్ టు సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 10 + x బై √3. 10 + x బై √3. మనకు కావాల్సింది x. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. ఎలా చేద్దాం? ఈ √3 ఉంది కదా, ఇటు సైడ్కి పంపించేయండి. √3 ఇంటూ ఎక్స్ ఇంటూ √3 ఈక్వల్స్ టు 10 + x. √3 ఇంటూ √3 ఏమవుతుంది? √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3. 3 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 10 + x. అంటే ఈ ప్లస్ ఎక్స్ని సైడ్కి పంపించండి. 3x - x ఈక్వల్స్ టు 10. 3x - x ఎంత? 2x. 2x ఈక్వల్స్ టు 10. x ఈక్వల్స్ టు ఏమవుతుంది? 10/2. therefore x ఈక్వల్స్ టు 5. ఈ x అనేది ఏంటి? క్వశ్చన్లో చూడండి, CB is the width of the road that equals to x. height of the tower that equals to h అనుకుందాం. ఇక్కడ విడ్త్ ఆఫ్ ద x వచ్చేసింది కదా,
Therefore, the width of the road equals to 5 meters. Width of the road ఎంత వచ్చింది? 5 meters. ఇప్పుడు హైట్ కావాలి కదా, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 implies, నెక్స్ట్ స్టెప్ మా, ఫ్రమ్ ఈక్వేషన్ 1 h equals to ఏంటి? √3 into x. Therefore, height of the tower equals to √3 into 5. That equals to 5√3 meters. Therefore, what is the height of the tower? 5√3 meters. అర్థమైందమ్మా? మళ్ళీ ఏం చేసామో చూద్దామా ఒక్కసారి. ఇక్కడ చూడండి, ఒక టవర్ ఉంది, దానికి ఆపోజిట్ రోడ్ నుంచి ఒక యాంగిల్ ఆఫ్, ఈ టవర్ యొక్క హైట్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degreesతో చూసారు. తర్వాత ఏం చేశారు, 10 meters డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఈ టవర్ హైట్, అదే టాప్ మోస్ట్ ఆఫ్ ద టవర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది? 30 degrees ఉందంట. అప్పుడు హైట్ ఆఫ్ ద టవరు, విడ్త్ ఆఫ్ ద రోడ్డు కనుక్కోమన్నారు. tan 60 యూస్ చేస్తే h/x వచ్చింది. అది సాల్వ్ చేస్తే h equals to √3 into x వచ్చింది. మళ్ళీ tan 30 యూస్ చేస్తే h/10 plus x వచ్చింది. తర్వాత దాన్ని సాల్వ్ చేస్తే h equals to 10 plus x/√3 వచ్చింది. ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే x వాల్యూ వచ్చింది. x is nothing but width of the road. తర్వాత హైట్ కావాలి కదా, హైట్ ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను ఈక్వేషన్ 1 తీసుకుంటాం, ఈజీగా ఉంది కాబట్టి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే హైట్ ఆఫ్ ద టవర్ ఎంత వచ్చింది? 5√3 meters. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదా, జస్ట్ సాల్వేషన్ అంతే. సెకండ్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చూడండి. A 1.5 meter tall boy is looking at the top of a temple. ఒక 1.5 meters tall boy వచ్చి ఏంటి, ఒక టెంపుల్ని చూస్తున్నాడు. at the top of a temple which is 30 meters in height from a point at a certain distance. ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ఎ టెంపుల్ చూసినప్పుడు దాని హైట్, మొత్తం హైట్ ఎంత అంటే టెంపుల్ హైట్ 30 meters అంట. The angle of elevation from his eye to the top of the crown of the temple increases from 30 degrees to 60 degrees as he walks towards the temple. ఫస్ట్ ఎంత ఉందంట? 30 degrees. తర్వాత టువర్డ్స్ టెంపుల్ నడిచిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంట? 60 degrees ఉందంట. ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. ఇక్కడ తను ఎంత డిస్టెన్స్ అయితే నడిచాడో దాన్ని కనుక్కోమన్నారు. ఓకేనా? ఇక్కడ డార్కెన్ చేస్తున్నా చూడండి మా, ఈ డిస్టెన్స్ని కనుక్కోమన్నారు. ఏంటి క్వశ్చన్ మళ్ళీ చెప్తా వినండి. ఒక టెంపుల్ ఉంది, దాని హైట్ వచ్చి 30 meters అంట. ఒక అబ్బాయి తన హైట్ వచ్చి 1.5 meters అంట. తను ఒక టెంపుల్ యొక్క టాప్ మోస్ట్ పాయింట్ని 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో చూశాడు. తర్వాత టెంపుల్ పరంగా, టెంపుల్ ఏ సైడ్ ఉందో ఆ సైడ్ కొంచెం దూరం నడిచాడు. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద టెంపుల్ వచ్చి 60 degrees అంట. అప్పుడు తను ఎంత డిస్టెన్స్ నడిచాడు? ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్ టువర్డ్స్ ద టెంపుల్. తను ఎంత డిస్టెన్స్ నడిచాడు అనేది కనుక్కోమన్నారు. టోటల్ హైట్ వచ్చి 30 meters టెంపుల్ హైట్, కానీ తన హైట్ ఉంది కదా 1.5 meters, దాన్ని మైనస్ చేసేయాలి కదా. సరే, ఇప్పుడు నేను దీన్ని ABCD అనుకుంటున్నా. ఇది E, ఇది F. మన ఇష్టం, ఇది ఇక్కడ అది అక్కడ అలాగే అనుకోవాలా అని ఏమీ లేదు. జస్ట్ నా అజంప్షన్ ABCDEF ఇలా అనుకున్నాం. తర్వాత చూడండి, ఇప్పుడు టోటల్ హైట్ వచ్చి 30 meters, కానీ దాంట్లో నుంచి బాయ్ యొక్క హైట్ని మైనస్ చేయాలి కదా. బాయ్ హైట్ ఎంత? 1.5 meters. ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా. అప్పుడు CB ఈక్వల్స్ టు ఏమవుతుంది? CB ఈక్వల్స్ టు CF మైనస్ BF. CF వాల్యూ ఎంత? 30 మైనస్ BF వాల్యూ ఎంత? 1.5. మైనస్ చేయండి. 30లో 1.5 మైనస్ చేస్తే కొంత దీంట్లో కూడా మిస్టేక్ చేస్తున్నారు. 30 అంటే ఇలానా, మైనస్ 1.5 అంటే ఇలానా. ఇక్కడ 10 అవుతుంది, 10లో 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 9. 9లో 1 పోతే 8. సారీ, తర్వాత ఇక్కడ నుంచి 1 క్యారీ ఆన్ ఇచ్చింటాం. ఇక్కడ 28.5 meters. అర్థమైందా? కొందరు ఈ సబ్ట్రాక్షన్లో కూడా మిస్టేక్ చేస్తున్నారు, అందుకని వాళ్ళ కోసమే చెప్పా. మిగతా వాళ్ళు చేసేవాళ్ళు డైరెక్ట్గా రాసేసేయండి.
30లో 1.5 పోతే ఎంత? 30లో 1 పోతే ఎంత? 29. దాంట్లో 0.5 పోతే ఎంత? 28.5. అంతే కదా. సిబి వాల్యూ వచ్చేసింది ఎంత? 28.5. ఇక్కడ చూడండి ఫిగర్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తెలుసు 60 degrees, హైట్ తెలుసు, బీసీ తెలుసు. ఇప్పుడు నేను ఇది ఏబి కనుక్కోవచ్చు కదా. ఇన్ ఫిగర్ triangle ABC tan 60 degrees equals to tan 60 BC by AB. BC by AB. Tan 60 value ఎంత? √3 equals to BC. BC value ఎంత? 28.5 divided by AB. AB నాకు తెలీదు. క్రాస్ మల్టిప్లికేషన్ అంతే కదా. AB ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇది ఇక్కడికి వెళ్తుంది, ఇది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ వస్తుంది. 28.5 divided by 3. AB వాల్యూ 28.5 divided by √3 వచ్చింది. తర్వాత ఇప్పుడు ఏం చేశాను? tan 60 యూస్ చేసాము, దానివల్ల మనకు AB వాల్యూ వచ్చింది. అలాగే tan 30 యూస్ చేయొచ్చు కదా. నెక్స్ట్ tan 30 యూస్ చేయండి. tan 30 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? BC బై ఇక్కడ ఏంటి? అడ్జసెంట్ సైడ్ BD. అంతేనా? BC బై BD. tan 30 వాల్యూ ఎంత? 1/√3 ఈక్వల్స్ టు BC. BC వాల్యూ ఎంత? 28.5. 28.5 డివైడెడ్ బై BD. ఇప్పుడు నాకు BD కావాలి కదా, క్రాస్ మల్టిప్లై చేయండి. BD ఈక్వల్స్ టు ఏమవుతుంది? BD ఇంటూ 1 BD. ఇది ఇట్లా మల్టిప్లై అవుతుంది. 28.5 ఇంటూ √3. BD వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నాకు BD వాల్యూ కాదు కావాల్సింది, ఏం వాల్యూ కావాలి? AD. AD ఈక్వల్స్ టు BD మైనస్ AB చేయొచ్చా? AD ఈక్వల్స్ టు BD మైనస్ AB. మా ఫిగర్లో కరెక్ట్గా చూడండి. డిస్టెన్స్ నేను అందుకే అప్పుడే కూడా ఇక్కడ డార్కెన్ చేసా. డిస్టెన్స్ హీ వాక్ టువర్డ్స్ ద టెంపుల్. AD కావాలి. AD కావాలంటే BDలో నుంచి ఏబిని మైనస్ చేస్తున్నాం, మొత్తంలో నుంచి ఏబిని మైనస్ చేస్తున్నాం. BD మైనస్ AB. BD మైనస్ AB. ఆల్రెడీ BD వాల్యూ తెలుసు ఎంత? 28.5 ఇంటూ √3 మైనస్ AB. AB వాల్యూ ఎంత? 28.5 డివైడెడ్ బై √3. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఏమవుతుంది? ఎల్సిఎం తీసుకున్నాం, √3 ఎల్సిఎం తీసుకోండి. అప్పుడేమి క్రాస్ మల్టిప్లై అవుతుందా? 28.5 ఇంటూ √3 ఇంటూ √3. √3 హోల్ స్క్వేర్ మైనస్ 28.5. మరి రెండిట్లో నుంచి క్యాన్సిలేషన్ ఈజీ అవ్వడం కోసం రెండిట్లో 28.5 కామన్ తీనా. 28.5 ఇంటూ √2 స్క్వేర్ క్యాన్సిల్, 3 మైనస్ 1 డివైడెడ్ బై √3. అవునా? తర్వాత ఏంటి? 28.5 ఇంటూ 3 మైనస్ 1 2 బై √3. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 28.5 ఇంటూ 2 ఏమవుతుంది? ఇక్కడ చేస్తున్నా చూడండి. 5 2s 10, 8 2 16, 17, 2 2s 4 5, 5 7 0, 57.0 డివైడెడ్ బై √3. అవునా? తర్వాత కింద √3 ఉంది కదా, ఏం చేద్దాం? టేకింగ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3 బై √3 అంటే √3తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 57 ఇంటూ √3 డివైడెడ్ బై √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 57 ఇంటూ √3 బై 3. 3తో క్యాన్సిల్ అవుతుందా? 3 1s 3 4 5 27 పోతుంది కదా. 3 1s 3 4 5 27, 3 9s 27 అంటే 19 ఇంటూ √3. √3 వాల్యూ మనకు తెలుసు ఎంత? 19 ఇంటూ 1.732. 1732తో 19ని మల్టిప్లై చేయండి. 9 2s 18, 9 3s 27, 28, 9 7s 63, 64, 65, 9 1s 9, 15, 9 plus 6 15, 1732 యాడ్ చేస్తే 10 6 7 8 9 7 8 9 10 11 12 3 ఎంత వచ్చింది మనకి? 32908.
పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3. 1 2 3 ముందర పాయింట్, ద మీటర్స్. Therefore distance walked by him towards temple is 32.908 మీటర్స్. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామో మళ్ళీ ఒక్కసారి చూద్దామా? క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడంట, తన హైట్ వచ్చి 1.5 మీటర్స్ అంట. తను ఏం చేశాడు, ఒక టెంపుల్ యొక్క టాప్ పాయింట్ని 30 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూశాడు. తర్వాత టెంపుల్ సైడ్ మూవ్ అవుతూ అప్పుడు ఒక పాయింట్ దగ్గర ఆగి అక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందంట? 60 degrees ఉంటా. అప్పుడు తను ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అయినాడు అంటే ఏడి కనుక్కోమన్నారు. ఈ ఫిగర్ ప్రకారం 60 ఉంది, ఇక్కడ 30 ఉంది. ఇక్కడ టాప్ హైట్ ఆఫ్ ద టెంపుల్ తెలుసు ఎంత? 30 meters. తన హైట్ వచ్చి 1.5 meters. తను చూస్తే ఇక్కడ నుంచి అక్కడ చూస్తాడు, ఐస్ ఇక్కడే ఉంటాయి కదా. కాబట్టి ఏం చేయాలి? 30లో నుంచి 1.5 తీస్తే 28.5 వస్తుంది. 60 degrees తెలుసు, ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ ఏబి తెలుసుకోవచ్చు. ఎలాగా? tan 60 = ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అప్పుడు ఏబి వాల్యూ వచ్చేసింది 28.5/√3 అంట. ఇప్పుడు మళ్ళీ సేమ్ tan 30 యూజ్ చేసా. tan 30 యూజ్ చేస్తే బీడీ వాల్యూ వచ్చింది. కానీ నాకు ఏం కావాలి ఫిగర్లో? ఏడి. ఏడి ఈక్వల్స్ టు ఏంటి? బీడీలో నుంచి ఏబి మైనస్ చేయాలి. అదే చేసా చూడండి. ఏడి ఈక్వల్స్ టు బీడీ మైనస్ ఏబి. సాల్వ్ చేస్తూ సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ రేషనలైజింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేసా. డినామినేటర్లో √3 ఉంది కాబట్టి √3తో మల్టిప్లై చేసి డివైడ్ చేసా. చేసిన తర్వాత సాల్వ్ చేస్తూ వెళ్తే డిస్టెన్స్ వాక్డ్ బై హిమ్ టువర్డ్స్ ద టెంపుల్ ఎంత వచ్చింది? 32.908 meters. ఎంత ఈజీగా ఉంది కదా. అర్థమైందా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.